అండ. ఆ దైవజనులే ఆ దేశానికి ఆశీర్వాదము. ఆ రీతిగా కొంతమందిని దేవుని ఆత్మచేత నింపి ఆ దేశాన్ని సంరక్షించడానికి చుట్టూ కంచెగా ఆ సేవకుల్ని ఉంచుతారు. కరోనా వైరస్ విషయంలో చాలామంది భయపడుతున్నారు. ఈ భయాలు మీలో ఎవరికైనా ఉన్నాయా? చేతులెత్తి చూపించండి. మీకు భయం ఉందా? అయితే మన మంచి యేసయ్య చెప్తున్నారు, మీరు భయపడవలసిన అవసరము లేనే లేదు. మీరు భయపడవలసిన అవసరము లేదు. ఎందుకు అనంటే, ఐగుప్తు దేశంలోనికి యోసేపు పరిపాలిస్తున్న సమయంలో యాకోబు 77 మందిని తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. గోషెన్ అనే ఒక ప్రాంతము ఏర్పరచుకున్నారు. ఆ ప్రాంతంలో వారు నివసిస్తూ ఉన్నారు. ఆ రీతిగా నివసిస్తున్నప్పుడు 10 తెగుళ్ళు వచ్చాయి. ఐగుప్తు దేశాన్ని మీదకి ఏమొచ్చాయి? 10 తెగుళ్ళు వచ్చాయి. కానీ పరిశుద్ధుని ఆధారము చేసుకున్న జీవితాలు, ప్రభువునే ఆధారము చేసుకున్న జీవితాలు, యేసయ్యే మా పక్షంలో ఉన్నాడని చెప్పి నమ్మి ప్రభు మాటకు లోబడినటువంటి ప్రజల మీదకు ఏ తెగులు రాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై ఉండలేదు. కనుక మీకు ఏ తెగులు మీ గుడారము సమీపించదు. ధైర్యము వహించండి.